వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్. సో నా వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే జీకే క్వశ్చన్స్, అంటే సోషల్ సబ్జెక్ట్లో హిస్టరీలోని సమ్ జీకే బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ తీసుకురావడం జరిగింది. బిట్కి ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం. ఫస్ట్ వన్, గంగా నది పొడవు ఎంత? గంగా నది పొడవు ఎంత? సో గంగా నది పొడవు యాక్చువల్గా ఎంత అంటే 2523 కిలోమీటర్స్. 2523 కిలోమీటర్స్ గంగా నది పొడవు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం మహాభారతం. మహాభారతం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం. ఓకేనా? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం మహాభారతం. నెక్స్ట్ థర్డ్ వన్, మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం. అంటే మహిళలు ఉంటారు కదా, మహిళలకి ఫస్ట్ ఓటు హక్కు కల్పించిన దేశం ఏదంటే న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఫస్ట్ మహిళలకి ఓటు హక్కు కల్పించడం జరిగింది. నెక్స్ట్ వన్, అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు? అంటే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మన భారత మహిళ ఎవరు? తొలి భారత మహిళ ఎవరంటే కల్పనా చావ్లా. కల్పనా చావ్లా గారు ఫస్ట్ అంతరిక్షయానం చేసింది మన భారత మహిళ. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెంగళూరు. బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయం ఉంది. నెక్స్ట్, ఇనుప వస్తువులను కూడా తిని అరిగించుకోగల జంతువు ఏది? ఇనుప వస్తువులు ఉంటాయి కదా, ఐరన్ తిని కూడా అరిగించుకోగలదు, జీర్ణం చేసుకోగలదు. ఆ జంతువు పేరేంటి? సో ఆ జంతువు ఏంటంటే మొసలి. మొసలి ఇనుప వస్తువులను తిని అరిగించుకోగలదు. మొసలి ఇనుప వస్తువులను తిని అరిగించుకోగలదు. నెక్స్ట్, ప్రపంచంలో జనాభా లేని ఖండం. అంటే ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏదంటే అంటార్కిటికా. దీన్ని మంచు ఖండం అని కూడా అంటారు. మంచు ఖండం అని కూడా అంటారు. అంటార్కిటికా ఖండంలో జనాభా అనేది ఉండదు. సో దీన్ని ఏమంటారంటే మంచు ఖండం అని కూడా అంటారు. సో ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు, అంటే ఎక్కువ సంవత్సరాలు జీవించే జంతువు ఏంటి? సో ఎక్కువ సంవత్సరాలు జీవించే జంతువు ఏదంటే తాబేలు. తాబేలు ఎక్కువ సంవత్సరాల పాటు ఎక్కువ జీవితకాలం కలిగి ఉంటుంది. నెక్స్ట్, రామచరిత మానస్ను రచించింది ఎవరు? రామచరిత మానస్ అనే బుక్ రచించింది ఎవరు అంటే తులసీదాస్. రామచరిత మానస్ను రచించింది తులసీదాస్ గారు రామచరిత మానస్ను రచించారు. ప్రపంచంలో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న దేశం. అంటే ప్రపంచ దేశాలలోనే ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నటువంటి దేశం ఏది? ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న దేశం ఏదంటే మన ఇండియా. ఇండియాలో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు. నెక్స్ట్, వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు? వైట్ కోల్ అని దేనిని పిలుస్తారంటే వజ్రంని వైట్ కోల్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం. అంటే ప్రతిసారి వరదలకు గురయ్యే రాష్ట్రం అంటే ఎక్కువ సార్లు తరచుగా వరదలకు గురయ్యే రాష్ట్రం ఏదంటే మన భారతదేశంలో ఎక్కువ సార్లు అస్సాం రాష్ట్రం తరచుగా వరదలకి గురి అవుతూ ఉంటుంది. సో ఇదండి ఈరోజు జీకే క్వశ్చన్స్. సో మరొకసారి చూడండి. గంగా నది పొడవు ఎంత అంటే 2523 కిలోమీటర్స్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏదంటే మహాభారతం. మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏదంటే న్యూజిలాండ్. అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళ ఎవరంటే కల్పనా చావ్లా. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. ఇనుప వస్తువులు కూడా తిని అరిగించుకోగల జంతువు ఏదంటే మొసలి. ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏదంటే అంటార్కిటికా. దీన్ని మంచు ఖండం అని కూడా పిలుస్తారు. ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు తాబేలు. రామచరిత మానస్ను రచించింది ఎవరు? తులసీదాస్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న దేశం. మన ఇండియాలో ఎక్కువ మంది ముస్లిం జనాభా ఉన్నారు.
వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు? వైట్ కోల్ అని దేనిని పిలుస్తారంటే వజ్రం. నెక్స్ట్, భారతదేశంలో తరచు వరదలకు గురయ్యే రాష్ట్రం ఏది? అస్సాం. అస్సాం రాష్ట్రం తరచుగా వరదలకి గురి అవుతూ ఉంటుంది. ఓకేనా? సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.